నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు లక్ష్మి కిచెన్ లో మసాలా చికెన్ ఫ్రై చేసుకున్నామండి. మనం చేసే చికెన్ మసాలా ఫ్రై చపాతీలోకి, వైట్ రైస్ లోకి, కలర్ రైస్ లోకి, పరోటాలోకి చాలా బాగుంటుందండి. మసాలా చికెన్ ఫ్రై కావాల్సిన వస్తువులండి. ఇక్కడ నేను కేజీన్నర చికెన్ తీసుకున్నాను. కేజీన్నర చికెన్ సన్నగా కట్ చేసుకున్నానండి. మరీ లావుగా లేదు, మరీ సన్నగా లేదు, మీడియం సైజులో కట్ చేసుకున్నాను. అట్లా కట్ చేసుకుంటే గనుక మసాలాలు, కారము, ఉప్పు చికెన్ కు బాగా పడుతుందండి. ఈ చికెన్ ను ఒక 3-4 సార్లు నీచు వాసన పోయేంత వరకు బాగా కడిగినానండి. మళ్ళీ కడిగిన తర్వాత ఒక స్పూన్ నిమ్మరసం వేసుకొని కొంచెం ఉప్పు వేసి మళ్ళీ కడిగినాను. కడిగి నీళ్ళన్నీ వంపేసుకొని ప్లేట్లోకి వేసుకున్నానండి. చూడండి చికెన్ ఎంత బాగా కడిగినాను. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసుకున్న తర్వాత బాండిల్ని పెట్టుకున్నాం. 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కినాక 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నామండి. జీలకర్ర ఫ్రై అయినాక కొంచెం దాల్చిన చెక్క వేసుకున్నాం. 4 లవంగాలు వేసుకున్నాం. 20 మిరియాలు వేసుకున్నాం. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకున్నాం. ఉల్లిగడ్డలను బాగా కలుపుకుంటా మూత మూసి ఉల్లిగడ్డలను బాగా ఫ్రై చేసుకున్నామండి. ఉల్లిగడ్డలు ఫ్రై అయినాక సన్నగా కట్ చేసుకునే పచ్చిమిరపకాయలు 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదండి. పచ్చిమిరపకాయలను బాగా ఫ్రై చేసుకున్నాం. పచ్చిమిరపకాయలు ఫ్రై అయినాక 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాం. అల్లం పేస్ట్ వేసినాక అంతా ఒకసారి బాగా కలుపుదామండి. 1 నిమిషం పాటు అల్లం పేస్ట్ ను ఫ్రై చేసుకున్నాం, పచ్చివాసన పోయేంత వరకు. ఒక నిమిషం తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకునే చికెన్ వేసుకున్నాం. చికెన్ వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాం. వేసిన తర్వాత అంతా ఒకసారి సాల్ట్ గలిచేటట్టుగా బాగా కలుపుదామండి. చికెన్ను 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం. 2 నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకునే కరివేపాకు వేసుకున్నాం. కరివేపాకు వేసినాక అంతా ఒకసారి బాగా కలుపుదామండి. చికెన్ను కలిపిన తర్వాత బాండిల్ మీద మూత పెట్టుకొని 10 నిమిషాలు చికెన్ ను బాగా ఫ్రై చేసుకున్నాం. 10 నిమిషాల తర్వాత ఇక్కడ చికెన్ బాగా ఫ్రై అయిందండి. చికెన్ లోకి కారం వేసుకున్నాం. మనం 1.5 స్పూన్ కారం వేసుకున్నాం. 1 స్పూన్ మిరియాల పొడి వేసుకున్నాం. 1 స్పూన్ గరం మసాలా వేసుకున్నాం. 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకున్నాం. 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకున్నాం. సన్నగా కట్ చేసుకునే కొత్తిమీర వేసుకున్నాం. ఈ మసాలాలన్నీ కలిసేటట్టుగా నిదానంగా బాగా కలుపుదామండి. కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం. 5 నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని బాండిల్ని కిందికి దింపుకున్నామండి. అంతేనండి, మన మసాలా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి, ఒక చికెన్ ముక్క తీసుకొని చికెన్ బాగా ఫ్రై అయిందో లేదో చూపిస్తాను మీకు. చూడండి, చూపిస్తున్నాను. చికెన్ లోపల వరకు బాగా ఫ్రై అయింది. పచ్చిగా ఏం కనిపించడం లేదు కదా. చూడండి, ఈ ప్లేట్ చూస్తుంటే మీకేమనిపించింది? చూస్తానే తినాలనిపించింది కదండి. నాకు కూడా మీలాగానే అనిపించింది అండి. మీరు కూడా ఈ చికెన్ ఫ్రై ట్రై చేయండి. చాలా బాగుంటుందండి ఈ చికెన్ ఫ్రై. అన్నంలోకి గానీ, చపాతీలోకి గానీ, కలర్ రైస్ లోకి గానీ, పరోటాలోకి గానీ సూపర్ గా ఉంటుందండి. నా వీడియో నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.